విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి ఎమ్మెల్యేలు. ప్రభుత్వం తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. సోమవారం పాడేరులో వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచమని హామీ ఇచ్చారని, తీరా అధికారుల్లోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా అమలు చేయదన్నారు. రీతిలో అమలుకు పరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. అలాగే డిఎస్సీ అన్నారు. ఆ డిఎస్సీ మెగా డిఎస్సీ అని చెప్పేసి అది దగా డిఎస్సీగానే మిగిలిపోయినటువంటి దాఖలాలు ఈ రోజు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడో సంతకాలు పెడతా అంటే ఫస్ట్ ఫైల్లోనే మేము సంతకాలు అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సీ తీస్తామని చెప్పేసి ప్రకటన చేసి ఈ రోజు బల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇంకా 2 సంవత్సరాలు దాటించి మేము ఎప్పుడో డిఎస్సీ కండక్ట్ చేస్తామనేటటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మేము నిర్దేశిస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఆయన మింగడానికి మెతుకులు లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగిలోనే రాసుకుంటానన్న సంధాన ఈ రోజు మరి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది ప్రజలంతా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. జేబులో లేదు కానీ బాబు మాత్రం ఖర్చు ఎడతాను అంటున్నాడు. కానీ ఎక్కడికి వాడి జేబులోనే లేనప్పుడు మనకెక్కడ ఖర్చు ఎడతాడు అనేటటువంటిది ప్రజలు నిలదీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఇది ప్రజలంతా కూడా గమనించాలి. చేసేటటువంటి ఈ దగాకోరు పరిపాలన భవిష్యత్తులో మరి ఉండకూడదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. కాబట్టి మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు ఇస్తానని చెప్పేసి అన్నారో దానికి రెట్టింపు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇచ్చినటువంటి మాట ఎక్కడ వెనక్కి తీసుకున్నటువంటి దాఖలాలు అయితే లేదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా వాడు నీతిగా నిలబడి పరిపాలించేటటువంటి పరిస్థితిలో ఈ రోజు లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని గమనించి భవిష్యత్తులో ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఎక్కడ మాకు ఎప్పుడు ఇస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరు కూడా నిలదీయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. క్రైమ్స్ శ్రీనివాసరావు గారు క్రైమ్ టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఇది మన పలాస సబ్ డివిజన్ కి సంబంధించి ఈ క్రైమ్ టీమ్స్ ని కాశీబుగ్గ సిఐ గారు అదేవిధంగా సోంపేట సిఐ గారు కూడా వీళ్ళు మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది. మనకి ఈ బైక్ అఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట, మనస, ఇచ్చాపురము, పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసాం. ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మన అనుమానిస్తున్న నేరస్తులని ఒక నేరస్తులు నిన్న మధ్యాహ్నం మునపాడు జంక్షన్ దగ్గర బైక్ వస్తుండగా కాశీబుగ్గ ఎస్ఐ గారు సిఐ గారు ఆ పార్టీతో ఆయన పట్టుకొని ఆయన్ని విచారణ చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో 3 వెహికల్స్, మనసలో 2 వెహికల్స్, కాశీబుగ్గవి 8 వెహికల్స్, టెక్కలి 1, శ్రీకాకుళం టౌన్ 2 టౌన్ 1 వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది. మొత్తం 15 బైక్స్ మనం అమీర్ బుయాన్ అని ఒరిస్సా మండల్ సాయి విలేజ్, రాయగడ బ్లాక్, గజపతి డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వసుపరుచుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ అన్ని కూడా ఎక్కడో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనకు భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈయనతో పాటు ఈయన ఫ్రెండ్స్ చాలామంది నేరాలు చేశారు. రీసెంట్గా వీళ్ళతో పాటు వర్క్ చేసిన ఆయన రఘునాథ్ పాత్రో అని పర్లాకి కూటమి ప్రభుత్వం వచ్చి 5 మాసాలు నిండి 6వ మాసంలో ప్రవేశిస్తున్నటువంటి తరుణం. ఈ 5 మాసాల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి గొప్ప విషయాలను చెప్పడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో
ఏదో అది చేసింది ఇది చేసింది అనేటువంటి ఒక బురదల్లే కార్యక్రమాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా తిరుపతి లడ్డు, ఇప్పుడేమో కాకినాడ పోర్టు, కాకినాడ కాజాలాగా దీని మీద నిత్యం ఒక బ్యాడ్ ప్రాపకాండ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు. చాలా చిత్రం ఏంటంటే కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు. వారి ప్రభుత్వం వచ్చింది, 5 మాసాలు నిన్నాయి. ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే ఎక్కడేసిన కొంగడ అక్కడే ఉందంట. వాళ్ళు చెబుతున్నారు, నేను కాదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్తున్నాడు, ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరి వైఫల్యం ఇది? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా? వైఎస్ఆర్సీపీ వైఫల్యమా? మీ వైఫల్యం కాదా? పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు. మన చెక్ పోస్టులు ఉన్నాయి, 2 చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి, మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి. అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున ఎగుమతి జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మీకు సిగ్గు అనిపించడం లేదా? ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడిఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో. అదేమంటే అంత పెద్ద పోర్టుకి 20 మంది కానిస్టేబుల్సా? ఎంతమంది పెట్టాలి? పెట్టు, ఒక 2 లక్షల మందిని పెట్టు. ఎవడు కదన్నాడు? ఇవాళ మీ అధికారం వచ్చింది కదా, 5 మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా, ఎందుకు మీరు పెట్టడం లేదు? పెట్టొచ్చు కదా. దానికి సమాధానం లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద జల్లేటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు. మొన్న చాలా చిత్రం, ఇంతకుముందు కూడా చెప్పా, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. రఫ్ సీ ఉంటే బోటులో వెళ్ళిపోయాడు. సీజ్ ది షిప్ అన్న సీజ్ చేశారంట. సినిమా డైలాగు నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు, షాన్ మోహన్ అంట, బుధవారం వెళ్ళాడు. కింజరాపు అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వారు కోటబొమ్మాలి మండలం పరిధిలో గల తాటిపర్తి సచివాలయం పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధించిన 20 మంది పింఛన్దారులను అనర్హులుగా ఉండి పింఛన్లు పొందుతున్నారని, సదరు పింఛన్లపై దర్యాప్తు జరిపి ఆ పింఛన్లు నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నాను అచ్చెన్నాయుడు లెటర్. ఇది దుర్మార్గం కాదా? అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి లెటర్లో 20 మంది పెన్షన్లు రద్దు చేయమని ఇచ్చినటువంటి లెటర్లో ఈయన పెద్ద ఆయన ఉన్నారు, 75 సంవత్సరాలు వృద్ధుడు. ఈయన ఒక 68 సంవత్సరాలు వృద్ధుడు, ఈమె ఒక వికలాంగురాలు. ఇలాంటి వాళ్ళు ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి రావటానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వృద్ధులందరికీ కూడా, వితంతువులందరికీ కూడా కక్ష సాధింపు చర్యలతో ఈ పెన్షన్ని రద్దు చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకు రద్దు చేశారో నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మంత్రి చెప్పేస్తే రద్దు చేసేస్తారా? మంత్రి చెప్పడానికి మంత్రి ఎవరని అడుగుతున్నాను. వీళ్ళ అర్హతలు ఎక్కడికి పోయాయని అడుగుతున్నాను. పేదవాడు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి అర్హత ప్రకారం ఇచ్చినటువంటి పెన్షన్ని ఒక లబ్ధిదారుణ్ణి ఏ రకంగా మీరు రద్దు చేయాలనుకుంటున్నారో నాకు చెప్పాలని అడుగుతున్నాను నేను కలెక్టర్ గారికి. ఇప్పుడు అడిగాను. ఒకవేళ దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే దీనిపై నేను మేజర్ ఇష్యూ చేస్తాను. ఇది నేను ఒక్క గ్రామానికి, అలాగే మరో గ్రామానికి, పెదపామిడి గ్రామానికి చెందినటువంటి మరో వ్యక్తి పెన్షన్ కూడా రద్దు చేశారు. ఇది ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళందరి పేర్లు కూడా రద్దు చేస్తున్నారు. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజలందరికీ మోసం చేసి, మరి సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయకుండా, ఒక్కటి కూడా అమలు చేసే శక్తి లేక ప్రతి ఒక్క మహిళకు కూడా బస్ ఫ్రీ అన్నారు. ఏది బస్ ఫ్రీ? అలాగే మహిళల్లో సుమారు ప్రతి ఒక్కరు కూడా 1,500 రూపాయలు అన్నారు. 59 సంవత్సరాల వయసు ఉండేటువంటి ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఏదది? ఎక్కడ? 3 సిలిండర్స్ అన్నారు. ఒక సిలిండర్ కూడా ఇంకా గతి లేదు. నిరుద్యోగులందరూ 20 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. అవి ఏమీ చేయలేదే.
అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇలాగ పెన్షన్లు కోత వేయటం, మీ పార్టీకి ఓటు వేయలేదని చెప్పి వాళ్ళని హింసించటం, వాళ్ళ జీవితాలను నాశనం చేయటం ఎంతవరకు సబ్బని అడుగుతున్నాను. ఇంతేకాదు పేదవాళ్ళందరి మీద కూడా 17,000 కోట్ల విద్యుత్తు ఛార్జీలు అదనంగా పడ్డాయి. దీనిపైన కౌన్సిల్లో గట్టిగా ఫైట్ చేసాం. కౌన్సిల్లో మేమందరం ఎమ్మెల్సీలు అందరం కూడా వాకౌట్ చేసాం. వాకౌట్ చేసి ఈ బిల్లుకు మేము సహకరించమని చెప్పాం. అయినా బిల్ పాస్ చేశారు. దానివల్ల ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి లబ్ధిదారుడు, కరెంటు వినియోగించే వినియోగదారుడు ప్రతి ఒక్కరి మీద కూడా అదనపు బిల్స్ ఛార్జీలు పడ్డాయి. చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే ఎన్నికలు విద్యుత్ ఛార్జీలు పెరగవు అని చెప్పాడు, పైగా తగ్గిస్తాను అని చెప్పాడు. కానీ వచ్చి 6 నెలలు కాలేదు, అప్పుడే అదనపు విద్యుత్ ఛార్జీలు భారం ప్రజలపైన వేశారు. ఈ పెన్షన్లు కోత ప్లాన్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం. ఈరోజు నేను కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి విన్నవించుకోవడం జరిగింది. వీటిని వెంటనే పునరుద్ధరించకపోతే ఇది ఉద్యమంలా మారుతుంది. అందరితో కలిసి నేను రోడ్డెక్కి అవసరమైతే దీనిపైన గట్టిగా పోరాటం జరుగుతుందని నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, మంత్రికి కూడా ఇలాంటి పద్ధతులు మానుకోవాలని, అర్హుల పైన ఎక్కడైనా కూడా మీరు కానీ ఇలాంటి విషయాలు, ఇలాంటి చర్యలు కానీ తీసుకుంటే we can conduct at least winter parliament session in Hyderabad. And to be frank, we keep on following the stupid situation rules of British, including in the Honorable Court calling the Lord. None of them are lords. So I am requesting the Honorable Prime Minister to consider the winter session to be conducted in Hyderabad. Otherwise, all South Indian leaders are ready to say, we want a separate country. Because injustice should not be done. Remember, Telangana people fought and they got their own state along with me. We fought for a separate state. Don't let us fight for a separate country. Do justice for the South Indians. Only North Indians dominating, ruling, directing is not the right thing. Why not? We build a new parliament in a central location of India in Hyderabad, which is 40 minutes from Chennai, 40 minutes from Mumbai, 45 minutes from all other states, and 2 hours from Delhi. It's a centrally geographically located. Very important. But because why they are not doing is the question. For example, Chandrababu Naidu and Pawan Kalyan were fighting for special status, fighting against the steel plant sale. And today, Pawan Kalyan's brother is given a Rajya Sabha seat. Nagababu. Why? They are considering, is it because he is criticizing as per the RSS direction? Mr. Nagababu is saying, Godse is Godfather, the killer of Mahatma Gandhi. How could he become a murderer? Godfather number 1. Is it the reason why Pawan Kalyan is silent now? Not fighting for special status? Last Wednesday, I argued before the Honorable 17th Court in Andhra Pradesh, and the Honorable Justice Narendra Ji understood the facts, directed the Andhra Pradesh government, Chandrababu, Pawan Kalyan, Jagan Mohan Reddy Ji, as well as the national government Modi Ji. They promised the special status, but they are not fulfilling it. They promised to protect the steel plant, but Pawan Kalyan has forgotten about the steel plant. All he is interested is now to be spokesperson for BJP, do whatever they say. So his brother, older brother got from Congress MP, he got the deputy CM post. Now he wants his Nagababu to get the Rajya Sabha. What is this? At the cost of our 15 crore Telugu people, you have become package stars? So sorry. చూడండి ఎంత అవినీతి. మన తెలుగు రాష్ట్రాల్లో ఐక్యమత్యము లేనందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలుసుకొని ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెడితే ఆపొద్దు, అమ్మొద్దు అని ఎందుకు కౌంటర్ వేయట్లేదు? ఇప్పటికి 3 సార్లు ఆర్డర్ తీసుకొచ్చేనే. ప్రత్యేక హోదా ఇస్తామని
మోదీ గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మాకు వద్దని. ఎందుకంటే ఒక మంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా, ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం, పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు. ఆ అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే, నన్ను అసలు సముద్రంలోకి వద్దన్నారు, పోర్ట్ వాళ్ళు నాకు సహకరించలేదు, నన్ను పోర్ట్ వాళ్ళు లోపలికి రానివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు, అలాగే నాకు షిప్లోకి ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, షిప్లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగిరా రౌండ్ కొడుతూ ఆ పైన ఆ షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ, చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను లోపలికి రానివ్వట్లేదు, ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం. నాకున్న సందేహాలు ఏంటంటే, మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభూయిష్టంగా ఉంది, అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కటాకి షిప్లోకి వెళ్లాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి. ఒకళ్ళు కస్టమ్స్, రెండు పోర్ట్ అథారిటీ. పోర్ట్ అథారిటీ అంటే ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు, వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు. అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో. ఉప ముఖ్యమంత్రి గారి షిప్ లో, ఆ పడవలో ఆయన బోటు చుట్టూ, షిప్ చుట్టూ రౌండ్ వేసిన, ప్రదక్షిణ చేసినటువంటి ఆ బోట్ లో వారితో పాటు కస్టమ్స్ అధికారి ఉన్నారు, పోర్ట్ అధికారి ఉన్నారు, కాకినాడ పోర్ట్ అధికారి. మరి పర్మిషన్ ఇచ్చేది ఎవరినైనా సరే షిప్ లోకి వెళ్లాలంటే షిప్ వాడి ఇష్టం కాదు, కస్టమ్స్ అధికారి, పోర్ట్ అధికారి పర్మిషన్ ఇవ్వటం అనేది నాకు అవగాహన ఉన్నంత వరకు. ఇది తప్పు అయితే నేను మన్నించమని కోరుకుంటాను. నాకు అవగాహన ఉన్నంత వరకు పోర్ట్ అథారిటీ ఇవ్వాలి, రెండు వీళ్ళు ఇవ్వాలి. ఆ రెండు, ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్. ఇద్దరు ఆయనతో బోట్ లో ఉన్నారు. మరి పర్మిషన్ ఇవ్వండి ఎవడు? నాకు సందేహం, వాళ్ళిద్దరూ ఉండి కూడా ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదా? ఆయనతో పాటు ఉన్నారు కదా, మరి కలెక్టర్కి ఎందుకు ఇచ్చారు ముందు రోజు? అదే అధికారులు ఇద్దరు కూడా, పోర్ట్ అధికారి గాని లేదా కస్టమ్స్ వాళ్ళు గాని కలెక్టర్ని షిప్ లోకి అలౌ చేశారు, ఈయన ఎందుకు అలౌ చేయరు? అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్ లోకి ఎక్కనివ్వద్దన్నా చెప్పు ఉండాలి.